पंजागुट्टा पुलिस ने एक बदनाम जमाना बैन रियासती OLX धोखेबाज को गिरफ्तार कर लिया। एक मुसद्दिका इत्तला के बाद 35 साल मरीज सरला बालाजी नायडो नामी 35 साल शख्स को इरम मंजिल के करीब गिरफ्तार कर लिया गया और इसके कब्जे से 2 सेलफोन और 3 सिम कार्ड को जब्त कर लिया गया। ये धोखेबाज OLX पर सेकेंड हैंड मोबाइल फोन की खरीदो फरोख्त करने वालों के दरमियान तकरीबन 200 लोगों को 50 से 60 लाख रुपए का धोखा दे चुका है। भवानी नगर तिरुपति आंध्र प्रदेश का रहने वाला ये धोखेबाज SV यूनिवर्सिटी के कंप्यूटर इंजीनियरिंग का ग्रेजुएट है और उसके धोखाधड़ी का तरीकेकार ये था कि वो सेकेंड हैंड मोबाइल फरोख्त करने और खरीदने वालों से राब्ता करके बेचने वालों के मोबाइल फोन्स के ओरिजिनल फोटोज को अपने तौर पर रीपोस्ट करके दिलचस्पी रखने वाले खरीदारों से राब्ता करके दोनों पार्टीज को अपना भाई बनाते हुए और उसकी मामलत का तस्करा ना करने की हिदायत देते हुए खुद के QR और UPI कोड पर रकम मंगवा लिया करता था। यह धोखाधड़ी का सिलसिला 2018 से जारी था और इस लूटी हुई रकम से वो ऑनलाइन जुआ खेला करता था। नायडो ने इससे कबल 23 मुख्तलिफ सिम कार्ड्स और मोबाइल नंबर्स के जरिए मुख्तलिफ जराइम अंजाम दिए, जिनमें से 138 मुतासरीन ने तेलंगाना और आंध्र प्रदेश में उसके खिलाफ नेशनल साइबर क्राइम रिपोर्टिंग पोर्टल पर शिकायत दर्ज करवाई। आज बालाजी नायडो को अदालत में पेश किया जा रहा है। मुलजिम को इससे कबल बेंगलोर, विजयवाड़ा और तिरुपति पुलिस ने इसी किस्म के जराइम में गिरफ्तार किया था। ये कार्रवाई श्री SM विजय कुमार IPS और DCP वेस्ट जोन B शोभन SHO पंजागुट्टा, श्रवण कुमार डिटेक्टिव इंस्पेक्टर ऑफ पुलिस, B शिवशंकर नरेश सब इंस्पेक्टर ऑफ पुलिस और स्टाफ G संतोष कुमार, मोहम्मद जिलानी और K गोपाल कुमार की निगरानी में अंजाम दी गई। OLX ప్లాట్ఫామ్ యూజ్ చేసుకొని మోసాలకు పాల్పడుతున్నటువంటి ఘరానా మోసగాడు బాలాజీ అనేటటువంటి తిరుపతికి చెందినటువంటి వ్యక్తిని ఈరోజు పంజగుట్ట పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. ఇతను OLX ప్లాట్ఫామ్ ద్వారా ఈ సెల్ ఫోన్లు అమ్మే కొనే క్రమంలో మోసాలకు పాల్పడుతూ సుమారు ఒక 2008 నుంచి ఇప్పటి వరకు 200 కేసుల వరకు 200 మంది విక్టిమ్స్ని మోసం చేసి వాళ్ళ దగ్గర నుంచి సుమారు 50 నుంచి 60 లక్షల రూపాయలు మోసగించాడు. ఇతని మీద మనకి మన 3 కమిషనరేట్లో కాకుండా ఏపీలో తిరుపతి, విజయవాడ ఇటువంటి ప్రదేశాల్లో కూడా ఇతను నేరాలు పాల్పడ్డాడు. ఇతను ఇంతకుముందు బెంగళూరులోను, తర్వాత తిరుపతి, విజయవాడలో అరెస్ట్ కాబడ్డాడు. ఇప్పుడు రీసెంట్గా మన పంజగుట్ట పోలీస్ స్టేషన్లో కూడా ఒక 3 కేసులు నమోదయ్యాయి కూడా. అలాగే మధురానగర్లో కూడా ఒక 3 కేసులు నమోదయ్యాయి. ఈ కేసెస్లో ఇతను చేసేది ఏ విధంగా చేస్తాడంటే, ఫస్ట్ ఎవరైనా ఒక వ్యక్తి OLX ప్లాట్ఫామ్లో వాళ్ళ యొక్క ఐఫోన్ అమ్ముతాను అని పెట్టినప్పుడు దానిని అతను నేను కొంటాను అని అతను ఏదైతే ప్రైస్ కోట్ చేస్తాడో అంత డబ్బుకి నేను కొంటాను అని చెప్పి అతనితోటి సంప్రదింపులు జరుపుతాడు. ఫోన్ ద్వారా సంప్రదింపులు జరిపిన తర్వాత నేను ఎట్లాగైనా కొంటాను కాబట్టి ఆ యొక్క ఫొటోస్ తర్వాత దానికి సంబంధించినటువంటి కాపీలు అన్నీ కూడా అందులోంచి డిలీట్ చేయమని చెప్పి కోరుతాడు. కోరిన తర్వాత ఆ యొక్క డిలీట్ చేసేసిన తర్వాత వాటి యొక్క డిలీట్ చేయడం కంటే ముందే వాటి యొక్క ఫోటోలు ఇతను తీసుకొని నేను అమ్ముతాను అని చెప్పి ఎవరైతే పెట్టారో OLXలో వాళ్ళు డిలీట్ చేసేసిన తర్వాత ఇతను అదే సెల్ ఫోన్ని, అదే డాక్యుమెంట్స్ని తక్కువ రేటుకి అమ్ముతాను అని చెప్పి పోస్ట్ పెడతారు. అది చూసి అట్రాక్ట్ అయినటువంటి బాధితులు ఏం చేస్తారంటే, ఇది నేను మీరు చెప్పిన ప్రైస్కి నేను కొంటాను అని చెప్పి అంటే అతను ఏం చేస్తాడంటే, సరే మీరు కొంటా అంటారు కాబట్టి మీరు ఫలానా ప్రదేశానికి రండి అని చెప్పి, సపోజ్ ఖైరతాబాద్, మా దగ్గర ఖైరతాబాద్లో ఒక నేరం జరిగింది, ఖైరతాబాద్కి రండి అని చెప్పి ఆ కొనే అతనికి రప్పిస్తాడు అక్కడ. అదేవిధంగా అమ్మే అతను కూడా నీ ఫోన్ నేను కొంటాను కానీ నేను డైరెక్ట్గా రాలేకపోతున్నాను, నాకు వేరే పని ఉండటం వల్ల మా బ్రదర్ని పంపిస్తానని చెప్పి నమ్మగలుగుతాడు. ఇతనికి ఏం చెప్తాడంటే, అమ్మే అతనికి ఏం చెప్తాడంటే, మీరు అతన్ని ఇన్ని డబ్బులకి నేను అమ్ముతున్నానని మీరు చెప్పకండి అని ఇద్దరిని అట్లా కన్విన్స్ చేసి ఒక ప్రదేశానికి ఇద్దరిని రప్పించిన తర్వాత
అతను ఏం చేస్తాడంటే ఈ కొనే అతనితోటి చెప్తాడు, ఇట్లా మా బ్రదర్ ఫోన్ తీసుకొని వస్తున్నాడు, అది మీరు చూసుకోండి, ఓకే అయిన తర్వాత నాకు డబ్బులు పే చేయండి, డబ్బులు ఇచ్చిన తర్వాత నీకు ఫోన్ ఇచ్చేస్తాం మేము అని చెప్పి అంటాడు. అన్న తర్వాత అతను ఇద్దరు కలిసి ఒక ప్రదేశానికి వచ్చిన తర్వాత ఆ కొనే అతను ఎప్పుడైతే నాకు ఈ ఫోన్ నచ్చింది అని చెప్తాడో, సరే నీకు ఈ ఫోన్పే ద్వారా కానీ లేదా క్యూఆర్ కోడ్ పంపించడం కానీ లేదా యూపీఐ ఐడి కానీ ఇచ్చి దానికి మనీ ట్రాన్స్ఫర్ చేయమని అడుగుతాడు. ఏదైతే ఎంత అమౌంట్ అయితే అతను ముందు మాట్లాడుతున్నారో అంత అమౌంట్ ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఇద్దరు ఫోన్లు కూడా అతను బ్లాక్ చేసేస్తాడు, ఇంకా ఫోన్ ఆన్సర్ చేయడు. అప్పుడు అక్కడికి వచ్చినటువంటి బాధితుడు డబ్బులు పే చేస్తాడు కానీ అతనికి ఫోన్ లభించదు అన్నమాట. అప్పుడు ఇతను ఎవరైతే అమ్ముతానని చెప్పి ఫోన్ తీసుకొని వచ్చాడో అతను అడిగితే అది నేను కాదు, నాకు కాదు డబ్బులు ఇచ్చింది, నువ్వు వేరే ఎవరికో ఇచ్చావు అని చెప్పి తెలిసేటట్టు అప్పుడు ఈ బాధితుడు నేను మోసపోయానని చెప్పి అప్పుడు అనుకుంటాడు అన్నమాట. ఈ విధంగా అతను నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్లో ఇప్పటి వరకు నమోదైనటువంటి సుమారు 138 కంప్లైంట్లు ఉన్నాయన్నమాట. ఆ 138 కంప్లైంట్లు కాకుండా మేము డైరెక్ట్గా పోలీసు వాళ్ళు రిజిస్టర్ చేసిన కేసులు ఒక 19 ఉన్నాయి. ఇవే కాకుండా అతను ఇంకా అంటే సైబర్ క్రైమ్ పోర్టల్లో రిపోర్ట్ చేయని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అంటే 200 వరకు చేసాడని చెప్పి అతనే ఒప్పుకుంటున్నాడు. ఈ మిగతా బాధితులు కూడా గుర్తించి మేము కేసెస్ రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తాము. అయితే ఈ డబ్బులన్నీ కూడా ఇతను ఈ డఫాబెట్ యాప్ అని చెప్పి ఒకటి ఈ రమ్మీ ఇవన్నీ ఆడే యాప్స్ ఆన్లైన్ గేమింగ్ ఆడటం, ఈ డబ్బులు పోవడం. ఒక్కొక్కసారి కొన్ని సందర్భాల్లో ఇతను డైరెక్ట్గా ఈ బాధితుడి నుంచి ఆ డఫాబెట్ యాప్కే డబ్బులు క్యూఆర్ కోడ్ ద్వారా పంపించడం జరుగుతుంది అన్నమాట. అంటే డైరెక్ట్గా అంటే ఎక్కువ డబ్బులు వచ్చిన డబ్బులు వచ్చినట్టు దాంట్లో పోగొట్టడం, తర్వాత జలసాలకి ఖర్చు పెట్టడం, అంటే వేరు ప్రదేశాలకు తిరగడం, జలసాలు ఖర్చు పెట్టడం, ఇట్లా ఈ విధంగా చేస్తున్నాడు. ఇతని దగ్గర నుంచి ఇప్పుడు 2 సెల్ ఫోన్లను 3 సిమ్ కార్డులు స్వాధీనపరుచుకున్నాము. ఇవే కాకుండా ఇతను ఇంతకుముందు కూడా సుమారు ఒక 30 వరకు సెల్ ఫోన్లు వాడాడు. ఆ సెల్ ఫోన్ల నుంచి ఒక 23 సెల్ ఫోన్స్ వరకు ఈ కేసెస్లో ఈ ఫ్రాడ్ చేసిన వాటిలో ఈ ఎన్సీఆర్పీ పోర్టల్లో రిపోర్ట్ అయింది. ఇతన్ని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది కన్నగూడ పోలీసు. ఈరోజు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాము. ఈ కేసులో చాలా చాకచక్యంగా అతను పట్టుకోవడానికి ప్రయత్నం చేసినటువంటి మా యొక్క ఇన్స్పెక్టర్ శోభన్, డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ శ్రవణ్ మరియు సబ్ ఇన్స్పెక్టర్ శివశంకర్, నరేష్, కానిస్టేబుల్స్ వీళ్ళందరూ కూడా చాలా బాగా పనిచేశారు. వాళ్ళందరినీ కూడా మా వెస్ట్ జోన్ తరఫున అభినందించలేదు.